ఏ1గా చంద్రబాబును పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని శిక్షించాలని మాట్లాడుతున్న వైసీపీ పార్టీ గతంలో ఎటువంటి పాలన చేసిందని చెప్పి ప్రభుత్వం కూడా అడుగుతుంది. నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎటువంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు? మీ పార్టీ నుంచి ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఛానల్లో ఉన్న వారందరికీ కూడా పెద్దలకి అందరికీ మీకు కూడా ధన్యవాదాలండి. నమస్తే అండి. ఫస్ట్ ఏంటంటే ఇది ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలు ఎంతో భక్తితో వెళ్ళారు దేవుని దగ్గరికి. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మనకి ఎన్నో తరాల నుంచి కూడా ఎంతో ఈ సంవత్సరాల నుంచి కూడా మనకంటే ఆయన ఒక మహత్తరమైన భగవంతుడని కూడా ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏ కోరికైనా నెరవేరుద్దని కూడా ఒక నమ్మకంతో అందరూ కూడా వెళ్తారు. అక్కడ కూడా ఇంత ఘోరం జరిగిందంటే 6 చనిపోయారు. ఇంకా కూడా హాస్పిటల్లో చేరి వాళ్ళు వైద్యం చేయించుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరిది తప్పిదమండి? ఎవరు చేసి ఇప్పుడు ఎవరు పట్టించుకోకపోవటం వల్లనే కదా ఇవన్నీ కూడా మన విజయవాడలో జరిగినాయి. ఇప్పుడు కూడా పల్నాడు గాని మన రాష్ట్రం అంతా కదా అతలాకుతలం అయిపోతా ఉన్నది. ఇవన్నీ ఎవరి చేతకానితనమో కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ఇంత భయంకరమైన పరిపాలన ఎక్కడా కూడా లేదండి. మరి అంటున్నారంటే అనరా అండి? మొన్నప్పుడు కూడా మన పుష్కరాలప్పుడు కూడా 38 మంది చనిపోయారు. కందుకూరులో 8 మంది చనిపోయారు. మరి గుంటూరులో 3 చనిపోయారు. రాజమండ్రి కూడా 2 చనిపోయారు. ఇప్పుడు తిరుపతిలో చూస్తే 6 చనిపోయారు. ఇంకా కూడా హాస్పిటల్లో ఉండి వైద్యం చేయించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కమలారెడ్డి గారు చనిపోవటం ఎవరైనా కూడా మనం అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఎవరైనా కూడా సంఘటన జరిగితే చాలా తప్పు. దాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది ఏ ప్రభుత్వం అయినా. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో ఎవరు చనిపోలేదా? ఎలాంటి దుర్ఘటనలు జరగలేదా? అనుకోకుండా జరిగిన దానికి ఏ రకంగా వాళ్ళకి తోడ్పాటుగా ఉండాల్సింది పోయి హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళి జై జగన్ జై సీఎం అంటూ నినాదాలు చేస్తూ అక్కడ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం మానుకోవాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి మీరేమంటారు? హాస్పిటల్లో ఏం అనలేదండి జై జగన్ అని. వాళ్ళు కూడా చాలా ప్రజలు అనేది కార్యకర్తలు అనేది కూడా మనకన్నా కూడా చాలా విఘ్నత ఉంది వాళ్ళకి. హాస్పిటల్లో ఏం వాళ్ళ అలా అనలేదు జై జగన్ అనేది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు అది అట్లా అన్నారు కానీ లోపల ఏమనలేదు. వీళ్ళందరూ కూడా బాధగానే ఉన్నారు. అందరూ కూడా ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ జై జగన్ అనే అన్నారు కానీ అది వాళ్ళ అభిమానం వాళ్ళు చూపించారు ఆయన మీద. వాళ్ళందరూ కూడా మనకన్నా వాళ్ళు విఘ్నతలో ఉన్నారండి. ప్రజలు కూడా కార్యకర్తలు అందరూ కూడా. ఇప్పుడు ఏదైనా పట్టించుకుంటున్నారా? ఇప్పుడు ఎవరికైనా జరిగిద్దని మీరు ఒక మాట అన్నారండి. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఎవరికైనా జరుగుతారని నేను అంటలా. ఇలాంటివి జరగకూడదు. జరిగిన తర్వాత వాటిని ఇంకొకసారి అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ చనిపోయిన విషయాన్ని రాజకీయం చేయకూడదు అంటున్నా. అంతేగాని ఇలా జరుగుతుంది నేను చేయకూడదండి. ఇప్పుడు ఎవరు రాజకీయం చేయలేదండి. ఈయన పరామర్శించడానికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి వెళ్ళారు. వాళ్ళు చనిపోయారని వాళ్ళ మీద బాధతో చూడటానికి వెళ్ళారు కానీ వీళ్ళు రాజకీయం ఏం చేయలేదు. అవును, మరి రోజా గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ1గా చంద్రబాబు నాయుడిని పెట్టాలంటాం రాజకీయం కాదా? ఏ రకంగా ఏ1గా చంద్రబాబు నాయుడిని పెడతారు? ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు టీటీడీ కాదండి, ముఖ్యమంత్రి గారు టీటీడీ దేవస్థానం దగ్గర ఉంటారో దానికి సంబంధించి ఉంటారా? ఆయనకి కొంతమంది అధికారులకి అప్పు చెప్తారు. దాన్ని ఎవరైతే అధికారులు తప్పులు చేశారో వాళ్ళు ఏ1గా ఉంటామో లేదంటే వాళ్ళు శిక్ష అనుభవించడం చేయాలి. చంద్రబాబును ఏ1గా పెట్టాలని చెప్పడం రాజకీయమా కాదా? ఇప్పుడు ఇది రాజకీయం ఎట్లా అంటారండి? బాధ్యత లేని ముఖ్యమంత్రి అంటున్నామండి. ఇప్పుడు ఇది రాజకీయం కాదండి. ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని డిప్యూటీ సీఎం అని మేము చెప్తా ఉన్నాం. బాధ్యత ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మన రాష్ట్రం అంతా కూడా ఎన్ని ఘోరాలు జరుగుతా ఉన్నాయి. అందుకని ఏమంటే అన్నారండి, తప్పులేదండి. రోజా గారు నేను కూడా సమర్థిస్తాను. నేనైతే అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనికిరారని కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఇన్ని జరుగుతా ఉన్నాయి. 3 సార్లు ఎన్నికై 4వసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ప్రజలు ఓట్లేశారు. మీరు నేను అనుకుంటే అవ్వదు కదా. ప్రజలు ఓట్లేశారు ఎలా వాళ్ళు కాదండి. ప్రజలు ఓట్లేశారు, వాళ్ళు ఎలా గెలిచారు అందరూ తెలుసు. చౌదరి గారు మీరు మాట్లాడొద్దండి. చౌదరి గారు మీరు ఇప్పుడు దాకా మాట్లాడారు, 20 నిమిషాలు మాట్లాడారు. మీరు మాట్లాడకూడదండి. నేను మాట్లాడిన మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడకూడదు కాదండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకూడదు. 20 నిమిషాలు మాట్లాడాలి. ఇప్పటి వరకు మీ టైం అంతా మీరే తీసుకున్నారు. 20 నిమిషాలు మీరే తీసుకున్నారు. ఇంకా చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి మీరు మారండి. ముందు ఎదుటోళ్ళు మారాలనుకునే ముందు మీరు మారాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చౌదరి గారు ఒక్క నిమిషం మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి. మీరు మారాలి. కాదు తొక్కి తీస్తాను, నా తాడు తీస్తాను, తొక్కి నారు తీస్తాను అనే మాటలు ఏం మాట్లాడండి? అది సభ్యత సంస్కారం అనే మాటలు మాట్లాడుతా ఉన్నారండి. శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఒక్క నిమిషం కాదండి.
తొక్క ఏం తీస్తాను చెప్పాలమ్మా తాట నాకు అర్థం తీస్తాను అనే కాలేదు. మాటలు ఏం మాటలండి? అది అసలు అది మిమ్మల్ని డిప్యూటీ కాదమ్మా మాట్లాడిన అనింది. మాట్లాడని అది మిమ్మల్ని కాదనింది. ఏం మాట్లాడండి? అది ఎవరైతే మాట్లాడుతా తప్పు ఉన్నారు. చేశారో వాళ్ళు అన్నారు. కాదండి, తొక్క మిమ్మల్ని తీస్తాను తాట కాదనింది. తీస్తాను ఎవరైతే నార తప్పు తీస్తాను చేశారో ఎవరు వాళ్ళు తీరు అన్నారు. కాదండి. మీరు గుమ్మడికాయ అది తొక్కుకుంటే ఏం మాట్లాడండి? ఆ నాకు మాటలు అర్థం ఏం కాలేదు. మాట్లాడండి? సభ్యత సంస్కారం కాదమ్మా ఉన్నోడు కాదండి అవి మిమ్మల్ని కాదు మాట్లాడేది. కదనింది. ఒక డిప్యూటీ కాదు హోదాలో తల్లి ఉండి కమలారెడ్డి కూడా అలా గారు. కమలారెడ్డి గారు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని కాదు ఏమి కదనింది. పవన్ కళ్యాణ్ ఎవరు గారికి తప్పు ఏం చేశారో తెలియదని వాళ్ళు చెప్తాను అన్నాడు. నేను. తప్పే ఉంది. ఒక ఉప చౌదరి ముఖ్యమంత్రి గారు తప్పు చేయకుండా అసలు గద్దించారా పవన్ జరిగింది కళ్యాణ్ గారికి అన్నారు ఏమీ అన్నమాట. తెలీదు. నేను మీరెందుకు ఫస్ట్ తక్కువ నుంచి గొప్పగా కూడా చెప్తా చెప్పుకుంటారు? ఉన్నాను. ఆయనకి రాజకీయం అనేది అమ్మా తెలీదు, దేవుడి దగ్గర మాట్లాడటం అసలే రాజకీయాలు కష్టం తెలీదు. కాదు. కాదండి, భగవంతుడికి అసలు డిప్యూటీ అన్ని సీఎం మీకు లేదు. హోదాలో తొక్క వైఎస్ఆర్ తీస్తాను సిపి నార పార్టీ తీస్తాను టీడీపీ తాట మాట తీస్తాను అనే అసలు మాటలు ఏం లేదు. మాటలండి? ఇంకా అలా రోజు అసలు మాట్లాడకూడదు కదా. ఎదురావిడ ఒక ఆలోచనతో దేశం ముందుకు అంతా పోవాలి. రైట్. కాదండి. చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. కమలారెడ్డి గారు, అవును తొక్క తీస్తాను చెప్పండి. నార తీస్తాను అని అధికారులు సరిగ్గా లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకపోతే కుదరదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తొక్కి నార తీస్తాను అంటమే తప్పైతే బొచ్చు కూడా పేకలేరు అంటాం కరెక్టేనండి? సీఎం హోదాలో ఉండి నా బొచ్చు ఎవరన్నా పేకలేరు అని చెప్పి అన్నమాట? వెంట్రుకలు చూపించారు ఆయన. అది కరెక్టేనా? ఎవరన్నా చిన్నపిల్లల అనలేదండి. దగ్గరికి ఆ వెళ్ళి మాట ఏం మాట్లాడాల్సిన మాటలు అనలేదండి. కరెక్టేనా? ఎందుకు అవన్నీ దేనికి ఏమనలేదండి, చెప్పండి అలా ఏం కమలారెడ్డి గారు? అనలేదండి. సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడలేదండి. మీరు ఎలా జగన్మోహన్ విన్నారు?